దీనికి రాలేదు అక్కడ ఊళ్ళో చేంజ్ చేస్తాను ఇంకోటి రైతులు దానికి దీనికి ఎవరండి చేతికి లేదు ఏం లేదండి మొత్తం ఆయనకి వెళ్ళలేదు ముదిరికి వెళ్ళట్టు కొట్టుకుంటాం అలా దున్నుకోవడం మళ్ళీ పెట్టుబడి దగ్గరగా మందు పత్రాలు అయితే 90,000 అయిపోయింది మందు పత్రాలు 1,50,000 మాత కట్టాలి రైతు ఆగుతాడు రైతు అయితే ఆగలేదు ఫ్యాక్టరీ వాళ్ళు లాగరు ఎందుకంటే వాళ్ళు రైతు లెక్క వేసి 4 లెక్కలు డబ్బులు కట్టేయాలండి పెట్టుబడి పెట్టండి మనమే పెట్టుకోవాలి లీజు తీసుకున్నాం కదండి రైతు అయితే 2 నెలలు 3 నెలలు 4 నెలలు అంటే ఆగుతాడండి వీళ్ళు అయితే ఆగరండి కట్టేయాలండి అది మరి అలాగా పిచ్చి వాళ్ళు ఉంటారు కదండి ఎవరైనా వచ్చే నేను వెళ్ళిపోతే మీరు వస్తారు ఇంకోళ్ళు వస్తా చూస్తే చేయలేదు నేను వెళ్ళిపోయాను అనుకోండి ఇంకోళ్ళు వచ్చేస్తారు రెడీగా ఉంటున్నాడండి అదేనండి అది చెప్తే కౌలు రైతులకి అది కట్టాలండి కౌలు రైతు డైరెక్ట్గా వచ్చింది లేదు దానివ్వండి మీరు అసెంబ్లీలో సాగు కౌలు రైతుల గురించి ఎవడో పట్టించుకోవట్లేదు లేదు నా మాట వస్తుంది ఇచ్చేస్తానండి అది నేనేది అన్నానండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మనల్ని కాదని ఎవరికి ఇస్తారంటే లేదండి నేను బాగా నువ్వు పక్క తప్పురని అడుగు ఇంకోటి చూపేస్తాను అట్టుకొచ్చి నేను పోయి నట్టమంతా బరాయి చేయలేదు రైతులకు సంబంధించి రైతుకి 3 ఏళ్ళు కాంట్రాక్ట్ రైతుకు కూడా అధికారం ఉంటుంది కానీ బయటకు వెళ్ళిపోమంటారు అవునండి ఆ 3 ఏళ్ళు పంట చేసుకోవడానికి భూమి మీద హక్కు ఉంది కానీ పంట మీద రైతుకి కౌలు రైతు హక్కిస్తేనే ఫ్యూచర్ లో పంటలో చేయలేదు ఒక సంవత్సరం ఇస్తే 100 రూపాయలు పంటకి ఏముంటుంది ఒక సంవత్సరం పోయినా ఇంకో సంవత్సరం వస్తుంది ఆ 3 ఏళ్ళ వల్లనే నేను అడుగుతున్నాను ఆ మాట వస్తుందండి మీరు అన్నదే 3 సంవత్సరాలు రాసే వాళ్ళు కౌలు కార్డు మనకి 11 నెలలు ఇస్తున్నారు 11 నెలలు ఓ పంట పండులో ఓ పంటలా పోతుందండి అంటే గవర్నమెంట్ పాలసీ వల్ల ధాన్యం అమ్ముకోలేకపోతున్నాం ఏదో ఒక పంట 2 పంటలకు అవుదండి రైతు ఏం చేస్తున్నాడంటే ఈతోడు ఎవడో వస్తున్నాడు కదా అని చెప్పి అంత బేరాలు ఆడుతున్నాడు అలా చేస్తున్నాడు బాబు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను కూడా మొన్న ఇంటర్వ్యూ చూసారు మొన్న ఫేస్బుక్ లో పెట్టారండి వచ్చింది రావులంతా కానీ ఫేస్బుక్ లో వచ్చిందండి నెంబర్ తీసుకుని పంపించింది నేను లాస్ట్ లో పంపించారు కదండి రాజేంద్ర చేస్తారు పంపించారా నెంబర్ పంపించింది లాస్ట్ లో ఆవిడ కొట్టి చెప్పారు ఇంటర్వ్యూ చేసేవాడికి నేను కౌలు రైతుల మీద మాత్రం పోరాడతాను అదే బాబు అలా చేయండి ఇప్పుడు మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం పోవచ్చు ఉరేయకూడదు అది మా చేతిలో లేదండి పెద్దల చేతిలో ఉంది